నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. డబ్బు చాలామందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు మాత్రం కొందరికే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, డిసెంబర్ 21, 2023 గురువారం. సూర్యోదయం ఉదయం 6:45, సూర్యాస్తమయం సాయంత్రం 5:42, చంద్రోదయం మధ్యాహ్నం 1:20, చంద్రాస్తమయం రాత్రి 2:06, తిథి నవమి ఉదయం 9:38 వరకు, తదుపరి దశమి. నక్షత్రం రేవతి రాత్రి 10:09 వరకు, తదుపరి అశ్విని. కరణము కౌలవ ఉదయం 9:38 వరకు, తదుపరి తైతుల. రాత్రి 8:57 వరకు, తదుపరి గరిజ. యోగము వర్యానం మధ్యాహ్నం 1:22 వరకు, తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:36 నుండి 2:58 వరకు. యమగండం ఉదయం 6:45 నుండి 8:07 వరకు. గుళిక కాలం ఉదయం 9:28 నుండి 10:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:24 నుండి 11:08 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:47 నుండి 3:31 వరకు. వర్జ్యం సాయంత్రం 5:41 నుండి 7:15 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:09 నుండి 5:57 వరకు. అమృత గడియలు రాత్రి 7:50 నుండి 9:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:35 వరకు. డిసెంబర్ 21 గురువారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు మార్గశిర మాస గురువారం. ఈరోజు లక్ష్మీదేవికి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని సాక్షాత్తు లక్ష్మీదేవియే లక్ష్మీ పురాణం ద్వారా మనకు తెలియజేసింది. కావున అందరూ కూడా లక్ష్మీ పూజ చేసుకొని ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రలం అవుదాము. ఇక ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా అంటే, ఈరోజు ఉన్న తిథి నవమి ఉదయం 9:38 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఇక ఈరోజు ముహూర్తాలు. మార్గశిర మాసం గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త మేష లగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము ఉన్నది. ఈ రోజంతా కూడా ఈ ముహూర్తము ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. వీలైతే మధ్యాహ్నం 1:22 తర్వాత చెయ్యకూడదు. అలాగే రేవతి నక్షత్రయుక్త వృషభ లగ్నమందు వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. గురువారం ఉదయం 9:21 మొదలై శుక్రవారం అంతా కూడా ఉంటుంది. ఇంకా ఈరోజు ఇవే కాకుండా రేవతి నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం గురువారం ఉదయం 7:07 మొదలై శుక్రవారం ఉదయం 7:07 వరకు ఉంటుంది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్స్ పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు
గురువారం రాత్రి 10 గంటల 9 నిమిషాల వరకు మీనరాశిలోను, తదుపరి మేషరాశిలోను ఉంటారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వృషభ రాశి, వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. మిథున రాశి, వ్యాపారులకు కొద్దిపాటి చికాకులు ఎదురు కావచ్చు. కర్కాటక రాశి, ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. సింహరాశి, అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కన్య రాశి, భాగస్వామ్య వ్యాపారాలకు లాభాలు అందుతాయి. తులారాశి, రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు పడతారు. వృశ్చిక రాశి, ఉద్యోగులు అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. ధనుస్సు రాశి, కళాకారులకు నూతన ఉత్సాహం. మకర రాశి, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. కుంభరాశి, ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీనరాశి, రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు పడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.